నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రేరణాత్మక తెలుగు కథను విందాం. ఈ కథ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ కథ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించిన ఒక సాధారణ వ్యక్తి గురించి. ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు, ఉన్నత ఆశయాలు ఉండేవి. రవి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొన్నాడు. జీవితం అతనికి సులభంగా ఏమీ ఇవ్వలేదు. ఒకానొక సమయంలో తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో రవి చాలా నిరాశకు గురయ్యాడు. ఏం చెయ్యాలో తోచక బాధపడ్డాడు. ప్రారంభంలో అతను చాలా కష్టపడ్డాడు, కాని ఫలితం లేకపోవడంతో నిస్సత్తువ ఆవహించింది. ఈ పోరాటం అతన్ని మరింత ఒత్తిడికి గురిచేసింది. కాని రవిలో ఏదో ఒక మార్పు వచ్చింది. అతను తన నిరాశను పక్కన పెట్టి కొత్త దారిలో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆత్మపరిశీలనలో తన పద్ధతి మార్చుకోవాలని గ్రహించాడు. కృషికి సరైన మార్గదర్శకత్వం అవసరమని తెలుసుకున్నాడు. అప్పటినుండి రవి తన పాత అలవాట్లను వదిలి సరైన ప్రణాళికతో, మరింత దృష్టితో తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ కొత్త ప్రయాణం అంత సులభం కాదు, కాని రవి పట్టుదలతో ముందుకు సాగాడు. ప్రతి అడుగులోనూ పాఠాలు నేర్చుకున్నాడు. రవి యొక్క కష్టపడే తత్వం, లక్ష్యం పట్ల అతని నిబద్ధత అతని విజయానికి పునాదిగా నిలిచాయి. మార్గంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా రవి వాటిని అధిగమించాడు. ప్రతి విజయం అతనికి మరింత శక్తినిచ్చింది. చివరికి రవి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతని ముఖంలో ఆనందం, సంతృప్తి స్పష్టంగా కనిపించాయి. తను కలలు కన్న విజయాన్ని సాధించాడు. ఇది కేవలం అతని విజయం కాదు, పట్టుదల ఉంటే ఎవరైనా సాధించగలరని నిరూపించాడు. ఆ క్షణం అతని అనుభూతి వర్ణించలేనిది. కష్టపడితే లభించే సంతృప్తి ఎంతో గొప్పది. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, జీవితంలో వైఫల్యాలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మీ కలలను నమ్మండి, పట్టుదలతో ప్రయత్నించండి, నిలకడగా ఉండండి. విజయం తప్పక మీ సొంతమవుతుంది. మిత్రులారా, మీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కథలోని రవిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగండి. మీరు అద్భుతమైనవారు. మీ కలలను నిజం చేసుకోండి. ధన్యవాదాలు.